హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి మిల్లెట్ కేక్. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు, ఎలాంటి గిల్ట్ లేకుండా. సో ఈ వీడియో మొత్తం మీకు అర్థం కావాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే వీడియో మీకు మొత్తం కంప్లీట్గా అర్థమవుతుంది. పిల్లలు ఎక్కువగా స్వీట్స్ అడుగుతూనే ఉంటారు. అందులో మెయిన్గా కేక్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది. పిల్లలతో పాటు మనం కూడా ఎంతో ఇష్టంగా తింటాం. అయితే ఎక్కువగా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ కేక్ అనేది ప్రిపేర్ చేస్తాం. అయితే మైదా పిండి, లేదంటే గోధుమ పిండి, లేదంటే రవ్వతో ఇలా చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఇలా హెల్దీగా ఈ కేక్ చేసి ఇవ్వండి పిల్లలకి. ఇక్కడ నేను కేక్ వచ్చేసి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నా. మెజరింగ్ కప్స్ లేకుంటే మీ దగ్గర ఉన్న కప్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను జొన్నపిండి తీసుకుంటున్నా. జొన్నపిండి లేని వాళ్ళు సజ్జపిండి, ఇంకేదైనా పిండిని కూడా వాడుకోవచ్చు. ఈజీగా ఎలాంటి మిల్లెట్స్ అయినా పర్లేదు. నా దగ్గర జొన్నపిండి అవైలబుల్లో ఉంది కాబట్టి 1 కప్ నేను జొన్నపిండి తీసుకుంటున్నాను. అలాగే ఈ జొన్నపిండి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళకి జొన్నపిండి తినాలని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ కొంచెం హీట్ అని అంటారు. 1-2 సార్లు కేక్ చేసుకుంటే పర్లేదు. అలాగే 1 కప్ రాగి పిండి కూడా తీసుకుంటున్నాను. 1:1 రేషియో అన్నమాట. 1 కప్పు జొన్నపిండికి 1 కప్పు రాగిపిండి, అలాగే 1/2 కప్పు బాదం పౌడర్ ఇస్తున్నా. బాదం పౌడర్ లేని వాళ్ళు పుట్నాలు లేదంటే పల్లీల పప్పు వేసుకున్నా చాలు. 1 కప్పు బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. బెల్లం ప్లేస్లో షుగర్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనం హెల్దీగా చేస్తున్నాం కాబట్టి బెల్లం వేస్తున్నా. 1/2 కప్పు కార్న్ఫ్లోర్, అలాగే 1/2 కప్పు మిల్క్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఇందులో 1/4 కప్పు వరకు పెరుగు, అలాగే అదే కప్పుతో ఆయిల్ వేసుకోవాలి. మేము ఆయిల్ వాడడం ఇంకాస్త హెల్దీగా కావాలనుకున్న వాళ్ళు బటర్ లేదా నెయ్యి వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేస్తున్నాను. 1 పించ్ సాల్ట్. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం కేక్ చేస్తున్నామంటే ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎలా పడితే అలా తిప్పకూడదు. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే చేసుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేసుకుంటే పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది. అలాగే ఇందులో మీ దగ్గర ఎసెన్స్ ఉంటే వేసుకోండి. ఎసెన్స్ లేని వాళ్ళు 1/2 టేబుల్ స్పూన్ లేదంటే 1/4 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అది కూడా ఫైన్ పౌడర్ చేసుకొని మాత్రమే వేసుకోవాలి. ఎసెన్స్ లేదంటే ఇలాచీ పౌడర్ వేయడం వల్ల కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకున్న తర్వాతనే మనము కేక్ టిన్లోకి ఈ బ్యాటర్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్యాటర్ కలిపే ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం కొంచెం అటు ఇటు కలిపినా కూడా ఉండలుగా ఫామ్ అయితే, ఒకవేళ లంప్స్ లాగా ఫామ్ అయిందంటే కేక్ సరిగ్గా కుక్ అవ్వదు. సో మనం ఎప్పుడైనా కేక్ కలిపేటప్పుడు చాలా బాగా కలుపుకోవాలి. అలాగే మనం టిన్లో వేసిన తర్వాత ఎయిర్ బబుల్స్ ఏమీ రాకుండా 1-2 సార్లు బాగా ట్యాప్ చేసుకొని అందులో వేసుకోవాలి. నా దగ్గర కేక్ టిన్ ఉంది కాబట్టి నేను ఈ కేక్ టిన్లో బటర్ పేపర్ వేసి కాస్త ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకున్నా. మీ దగ్గర ఇలాంటి కేక్ టిన్స్ లేకుంటే మన దగ్గర లంచ్ బాక్సెస్ లేదంటే టిఫిన్ బాక్సెస్ ఉంటాయి కదా, అందులో కాస్త ఆయిల్ వేసుకొని ఏదైనా ఒక పిండి అలా చల్లేసుకొని ఆ బ్యాటర్ అందులో వేసుకున్నా సరిపోతుంది. బటర్ పేపరే ఉండాలని ఏం లేదు, ఉంటే వాడుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకొక మెయిన్ మిస్టేక్ ఏంటంటే మన దగ్గర బటర్ పేపర్ ఉంటే ఆ బటర్ పేపర్ వరకే మనం ఆయిల్ అప్లై చేసి అలాగే ఉంటాం. అలా కాకుండా టిన్ మొత్తం ఎప్పుడైనా ఆయిల్ అప్లై చేసి ఉంచాలి. అలా చేయడం వల్ల కేక్ అనేది మధ్యలో క్రాక్స్ అనేది రాదు. అలా వేసుకున్న తర్వాత ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రీహీట్ చేస్తున్న కడాయి లేదంటే బౌల్ ఏదైనా సరే 10 మినిట్స్ లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి, లేదంటే 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అయినా ఉంచుకోవాలి. అది తెలియక మనం 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టామంటే గిన్నె మొత్తం మాడిపోతుంది. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో లేదంటే 10 మినిట్స్ లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం కేక్ టిన్ అనేది ప్లేస్ చేసుకొని ఎయిర్ అనేది బయటికి పోకుండా ఇలా ఏదైనా మీద ఒక బరువున్న వస్తువు ఉంచుకోవాలి, లేదంటే మనం ఒక పెద్ద బౌల్లో వాటర్ నింపుకొని అయినా పెట్టుకోవచ్చు. మినిమం ఈ కేక్ మనకు బేక్ అవ్వడానికి 45 to 55 మినిట్స్ టైం అయితే పడుతుంది. నార్మల్గా మనం గోధుమ పిండి లేదంటే మైదా పిండితో చేసుకుంటే 25 to 35 మినిట్స్ టైం పడుతుంది. ఇవన్నీ మనం మిల్లెట్స్తో చేసుకుంటున్నాం కాబట్టి ఆ పిండి కాస్త హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. ఇక్కడ నేను 40 మినిట్స్కి ఓపెన్ చేసి చూసాను. ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ నాకు పిండి అనేది సరిగ్గా కుక్ అవ్వలేదు. ఇంకా నేను మళ్ళీ పెట్టేశాను. ఎప్పుడైనా కేక్ చేసినప్పుడు ఇలాంటి మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దు. ఇక్కడ నేనైతే ఒకసారి తీసి చూపిస్తున్నా. అలా చేయడం వల్ల కేక్ అనేది మనకు మంచిగా పొంగుతుంది. ఇలా తీయడం వల్ల కేక్ అనేది పొంగకుండా ఇలా ఫ్లాట్గా అయిపోతుంది. కేక్ మొత్తం పర్ఫెక్ట్గా బేక్ అవ్వడానికి నాకు 55 మినిట్స్ అయితే టైం పట్టింది. లేదు మేము ఇలా కేక్లా కాకుండా కప్ కేక్స్ లాగా చేసుకుంటాం, లేదు ఇలా పాలు పెరుగు ఇవన్నీ వేయకుండా ఎగ్స్తో చేసుకుంటాం అన్నా చేసుకోవచ్చు. దీనికైతే నేను చెప్పిన మెజర్మెంట్స్కి 4 ఎగ్స్ అయితే మినిమం ఖచ్చితంగా పడతాయి. ఎగ్స్తో చేసిన కేక్స్ ఎలా ఉంటాయంటే చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా షిఫాన్ కేక్ లాగా ఉంటాయి. మనం నార్మల్గా ఎగ్లెస్ చేసినా కూడా అలానే ఉంటాయి. కానీ ఎంతైనా కాస్త ఎగ్స్తో చేసిన కేక్ వేరే. కేక్ బేక్ అయిన తర్వాత టూత్ పిక్ లేదంటే ఏదైనా చాకు లేదంటే ఒక స్పూన్ ఏదైనా ఒకటి, సో అందులో ఒకసారి టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడ పిండి లేదా ఉండలుగా అతుక్కోకుండా ఉంటే మనకు కేక్ మొత్తం పర్ఫెక్ట్గా బేక్ అయిందని అర్థం.
కేక్ మొత్తం పర్ఫెక్ట్గా బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే కడాయి నుండి తీసేసుకోవాలి. లేదు మనం అదే కడాయిలో ఉంచుకున్నామంటే అది ఏదైతే హీట్ ఉంటుందో ఆ హీట్ వల్ల కేక్ మొత్తం హార్డ్ అయిపోతుంది. సో మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే జాగ్రత్తగా కేక్ తీసి బయట పెట్టేసి ఒక క్లాత్ వేసేసి ఒక 1 అవర్ లేదంటే 2 అవర్స్ కేక్ కలర్ రెస్ట్ ఇవ్వాలి. మనం వేడివేడిగా ఏది తీసినా కూడా మనకు మొత్తం బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక 1 అవర్ 2 అవర్స్ రెస్ట్ ఇచ్చామంటే కేక్ మొత్తం చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం జస్ట్ ఇలా తీయగానే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను 1.5 అవర్కి ఈ కేక్ పైన బటర్ పేపర్ అయినా తీసాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది. కేక్ అయితే చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మనకు బేకరీలో అయ్యంగార్ బేకరీలో దొరుకుతుంది కదా సాఫ్ట్ కేక్స్ ఏవైతే ఉంటాయో సేమ్ అలానే ఉంది టేస్ట్. డైటింగ్ చేస్తున్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, లేదంటే చిన్నపిల్లలకి మైదా అలాంటివి ప్రిజర్వేటివ్స్ లేదంటే షుగర్ లాంటివి ఇవ్వద్దు అనుకున్న వాళ్ళు మనము ఎలాంటి గిల్ట్ లేకుండా ఈ కేక్ అనేది హ్యాపీగా తినొచ్చు. కేక్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. నేను 1.5 అవర్కి అయితే తీసాను. ఒక 2 అవర్స్ తర్వాత తీస్తే ఇంకా చాలా సాఫ్ట్గా వస్తుంది. కానీ కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.